బేలాలో జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, బోరద్లో జూనియర్ కాలేజ్, ఆదిలాబాద్లో యూనివర్సిటీ మంజూరు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ఆదిలాబాద్ సంస్థలని కూడా విజ్ఞాపన పత్రంలో మీకు ఇస్తానన్న నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అనంటే, నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా. సహజంగా కొందరు అన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పిన, నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా. ఈరోజు గొప్ప మనసుతో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలా. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా, నా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలని మీకు విజ్ఞాపన పత్రంలో నేను అన్ని విషయాలు పొందుపరిచి ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు తప్పకుండా నేను ఇచ్చినటువంటి యొక్క విషయాల్ని ఆలకించి ప్రత్యేకంగా రైతు బాట, మీరు ఈ వేదిక మీద గతంలో నాకు అసెంబ్లీలో కూడా మాట ఇచ్చారు, ఆదిలాబాద్ని మోడల్గా చేస్తామని చెప్పారు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలని ఆదిలాబాద్ ప్రజలని మేమంతా కూడా ఈరోజు ఆదిలాబాద్ అంటేనే గౌరవంగా ఎవరు వచ్చినా కూడా హక్కున చేర్చుకునేటటువంటి ఆదిలాబాద్ నాకు ఒక అదృష్టం అన్న. ఆ రోజు మోదీ గారు మీరిద్దరు పక్కపక్కన మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు మీరిద్దరు కలిసి నాకు మాట ఇచ్చారు, ఆదిలాబాద్కు ఏం కావాలన్నా కూడా చేస్తున్నారు. మరొకసారి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి శంకుస్థాపన చేసినందుకు నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. గౌరవ స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు జి నగేష్ గారి శుభాకాంక్ష.